ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం, శుభోదయ శుభాకాంక్షలు. శుభోదయం, శుభ బుధవారం. ఆ విఘ్నరాజు యొక్క కృపా కటాక్షాలు అందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ, అందరికీ తలచిన పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ, ఇవాల్టి ఒక చక్కటి చిన్న విషయం. ఇక విషయంలోకి వచ్చేస్తే, ఈత రాని వాడు నీటిలో పడితే మునిగిపోక తప్పదు. కానీ చిన్న కర్ర పుల్ల పట్టుకొని దొరికినా సరే దాన్ని ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం మాత్రం మానడు. పుట్టిన ప్రతి జీవి మనుగడ కోసం పోరాడుతూనే ఉండాలి కూడా. సవాళ్ళు ఎదురైనప్పుడు అంధకారంలోకి, అగాధాల్లోకి కూరుకుపోయినట్లు అనిపించడం సహజం. ఆ సమయంలో చిన్న ఆధారం దొరికినా ఊరటనిచ్చి మనోధైర్యాన్ని పెంచుతుంది. సన్నని వెలుగురేఖ లాంటి ఆ మనోధైర్యమే మనుగడకు తిరిగి ప్రాణం పోస్తుంది. రావణుడు తనను అపహరించి తీసుకుపోతున్నప్పుడు సీతాదేవి దుఃఖంతో కుంగిపోయింది. నా స్వామికి నా జాడ తెలియచేసే మార్గమేది కనిపించడం లేదు అని దీనంగా విలపించింది. చుట్టూ అంధకారం అలుముకున్నట్లయి మనోధైర్యాన్ని కోల్పోయింది. కానీ రావణుడితో పోరాడి శ్రీరామ కార్యంతో తన సర్వస్వాన్ని పరిత్యాగం చేయటానికి సిద్ధపడిన జటాయువు సీతమ్మ మనసును చుట్టుముట్టిన దుఃఖమనే చీకటిని చీల్చి చిరుదివ్విగా కృతార్థుడయ్యాడు. ఒక మూగ వ్యక్తి రోజు నదిని దాటి వెళ్ళి అటువైపు ఉన్న అడవిలో కట్టెలు కొట్టి తెచ్చుకునేవాడు. ఒకరోజు ఓ చెట్టును నరకబోయేంతలో పొదల చాటున మాటు వేసిన ఎలుగు వచ్చి దాడి చేసింది. ఆపద నుంచి తప్పించి ఆదుకోమని అరుద్దామంటే అతడికి మాట రాదు. అక్కడికి దగ్గరలోనే ఓ వేటవాడు వేటాడుతున్న శబ్దాలు వినపడుతున్నాయి. కానీ ప్రాణాపాయం గురించి అరచి చెప్పేందుకు అవకాశం లేక ఆ వ్యక్తి కుంగిపోయాడు. ఇంతలో అతడు ఏ చెట్టునైతే నరకబోయాడో ఆ చెట్టు తొర్రలో తన గుడ్లను పొదిగి ఆహారాన్వేషణకు వెళ్ళిన ఓ పక్షి తిరిగి వచ్చింది. పరిస్థితి అర్థమై గుండ్రంగా పైన తిరుగుతూ గట్టిగా అరచి గోల చేయసాగింది. ఆ పక్షి కూతలకు వేటగాడు గబగబా అటువైపు వచ్చాడు. ఎలుగు పైకి బాణాలు వేశాడు. అది పారిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వేటగాడి వల్ల తనకు ప్రమాదం ఉందని తెలిసిన ఆ పక్షి ఎలుగు బారి నుంచి ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేసింది. అదే సమయంలో తనకు తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చిన చెట్టును కాపాడుకోగలిగింది. ఆపత్కాలంలో ఆర్తత్రాణ పరాయణుడైన పరమాత్మపై భారం వేసి కాపాడమని అర్థిస్తే సన్నటి వెలుగురేఖనైనా